చాలామంది వస్తుంటారు, బంధువులు, స్నేహితులు అందరూ. వారి మాటల చేత మన ప్రాణాన్ని ఏం చేస్తుంటారంటే ఆదరిస్తూ. అలా ఆదరించడం మంచిదే, కానీ వాళ్ళు ఆదరించడం వలన ఆదరణ కాసేపు మాత్రమే మనకు ఉంచాలి. వాళ్ళు ఆదరించే ఆదరణ కాసేపు మాత్రమే మనకు ఉంచాలి. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరంలో మునుగుతారు, మళ్ళా వేదనలు ప్రారంభమవుతారు. లోకంలో ఏ మనుషులు మనల్ని ఆదరించలేదు. ఎవరి ఆదరణలో మన జీవితానికి ప్రశాంతతను కలగలేదు. అందుకే కీర్తనకాడు మాట్లాడుతాడు, మనుషుల ఆదరణ నాకు వద్దు, స్నేహితుల ఆదరణ నాకు వద్దు, ఎవరి ఆదరణ వద్దు, ప్రభు ఆదరణ నాకు కావాలి. దేవుడే నా సహాయకుడు, ప్రభువే నా ప్రాణంలో ఆదరించు. ఈ మాటకు మరొక మాట కలుపుకున్నాం. కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 19వ వచనం చూడండి. 94వ అధ్యాయము మరి 19వ వాక్యాన్ని కలుపుకున్నాం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేసెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువు హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఆదరిస్తే ఏంటండి, ప్రాణానికి నెమ్మది ఉండదు. మనుషుల ఆదరణ మన జీవితానికి నెమ్మది కాదు. కానీ దేవుడు ఆదరించడంతో రాస్తున్నాడు, నా ప్రాణముకు నెమ్మది కలుగుతుంది. నా అంతరంగంలో విచారాలు ఎక్కువైపోతుంది. నా అంతరంగంలో బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు ఎక్కువైపోయి ఆలోచిస్తూ ఉన్నాను. నా అంతరంగంలో విచారములు ఎక్కువైపోయినప్పుడు నీవు కలిగించే ఆ ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలగజేస్తుంది. హల్లెలూయా. చూడండి, ఈ రోజుల్లో మనుషులు ఆదరిస్తున్నారు కష్టకాలంలో, కానీ నెమ్మది లేదు. మనుషులకు నెమ్మది లేక కష్టాలు ఎక్కువైపోయి, వేదనలు ఎక్కువైపోయి, కన్నీళ్ళు ఎక్కువైపోయి, శ్రమలు ఎక్కువైపోయి తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. చివరికి పిచ్చోల మాదిరి అయిపోతా ఉన్నారు. ఎందుకయ్యా అంటే ఆదరణ లేదు వాళ్ళకు, ఆదరణ లేదు. కానీ దేవుని బిడ్డలపైన మనకు ఏంటంటే కష్టాల్లో, శ్రమల్లో, వేదనలో, బాధల్లో మనుషుల ఆదరణ మనకు లేకపోయినా జీవము కలిగిన దేవుని ఆదరణ మన ప్రాణానికి నెమ్మది కలగజేయబోతూ ఉన్నది. మరొకసారి గట్టిగా చెప్పబడుతూ హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఆదరించే ఆదరణ నాకు నెమ్మది కలిగించదు, కానీ దేవుడు ఆదరించే ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలిగిస్తుంది. అందుకని ప్రపంచంలో చాలా మంది ఎందుకు శ్రమలో, కన్నీలో, పిచ్చోలు అయిపోతున్నారంటే ఆదరణ లేదు. ఎవరో దూరణాలు దేని భోజనం చేస్తుంటే ఒక పిచ్చోడు వచ్చాడు, ఏంటాడు, అడుక్కుంటున్నాడు. ఇట్లా అడుక్కపోతే ఇవ్వకపోతే కొత్త దూడుతున్నాడు. ఎందుకు ఇలా మారిపోయి ఉంటారు అంటే వాళ్ళ జీవితంలో కొన్ని శ్రమలు చూడగానే దృశ్యాలు చూస్తుంటారు, కొన్ని వేదనలు ఏడ్చి 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 ఆ మైండ్ చెడిపోయి ఈరోజు పిచ్చోళ్ళ మాదిరి తిరుగుతూ ఉన్నారు. బాధింపబడ్డారు, వేదన పడ్డారు, కన్నీళ్లు గాడ్చి ఉంటారు. కానీ బాధల్లో, వేదనలో, కన్నీళ్ళలో మనుషుల చేత ఆదరింపబడి ఉంటారు, కానీ నెమ్మది కలిగి ఉండదు వాళ్ళకు. ఈరోజు చాలా మంది ప్రపంచంలో కన్నీళ్ళు ఉన్న వారికి ఆదరించి దిక్కు లేక ఏడుస్తున్నారని ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మరొక మాట, ఆ మాట కూడా చదవండి. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం. నేను కొంచెం లేఖనాలు ఎక్కువ చెప్తాను, త్వరగా పిమ్మట సూర్యుని కింద జరుగు వివిధమైన అన్యాయ క్రియల గురించి నేను యోచించి తిని, బాధింపబడువారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడుచుదురు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో ఈ మాట్లాడుతాయి. బాధింపబడి వారు ఆదరించే దిక్కు లేక కన్నీళ్లు విడుస్తున్నారు. కానీ మనకు ఆదరించే దేవుడు ఉన్నాడు. అందుకే ఇక్కడ రాస్తారు, ప్రభువా శ్రమలో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు మన
మనుషుల ఆదరణ పైన నేను ఆధారపడతలేను కానీ నీవు నా ప్రాణాన్ని ఆదరిస్తున్నావు. నా ప్రాణమునకు నీ ఆదరణ ద్వారా నెమ్మది కలుగుతుంది. అందుకని ఒకరినొకరు మాట్లాడుకున్నా ఎంతసేపు అయ్యగా నేను ఓదార్చగలను, ఆదరించగలను. నా శ్రమలో ఆయన నన్ను ఆదరిస్తాను. కానీ మాటల చేత ఆదరించబడుతున్నవే కానీ నెమ్మది కలగాలంటే ప్రభు ఆదరిస్తేనే ఆ నెమ్మది కలుగుతుంది. బైబిల్లో చాలా మంది భక్తులు శ్రమ లేని దేవునికి రాజ్యం లేనే లేదు. చాలా మంది దైవ సేవకులకే శ్రమలు ఎక్కువ, ప్రభు నమ్ముకున్న వాళ్ళకే శ్రమలు ఎక్కువ. ఈ రోజుల్లో ప్రభు నమ్ముకుంటే శ్రమలు పోతాయి అనుకుంటున్నారు. శ్రమలు ప్రారంభమైతే దేవుని నమ్ముకుంటే హల్లెలూయా. దేవుని రాజ్యం చేరాలంటే శ్రమ లేనిది దేవుని రాజ్యం రాదు. సాక్ష్యం లేనిది మోక్షం లేదని, శ్రమ లేనిది, కష్టం లేనిది, కన్నీరు లేనిది ఆ నిరుకు రాజ్యం, పరలోక రాజ్యం ఊరికి రాదు. ప్రభువు నమ్ముకుంటే శ్రమను భరించాలి, వేదన భరించాలి, కన్నీరు భరించాలి, వేదన అనేకమైన కష్టాలు భరించాలి. ప్రభు పరలోక రాజ్యం ఇలా చేసి నా కుమారుడు శ్రమలను జయించాడు, అన్ని శ్రమలను అనుభవించాడని పరలోకంలో సాక్ష్యం చెప్పి సింహాసనం మీద కూర్చొని కిరీటం పెట్టి నీ గురించి సాక్ష్యం చెప్పాలంటే భూమి మీద సాక్ష్యం కష్టాలు అనుభవించాలి. హల్లెలూయా. అట్టి కష్టాలలో ప్రభు ఏం చేశారు తెలుసా? మన ప్రాణమునకు ఆదరణ కలగజేసి నెమ్మదిని కలగజేస్తారు. అందుకని దావీదు రాస్తాడు, నా అంతరంగములో విచారములు ఎక్కువైపోయినప్పుడు నీ ఆదరణ నాకు నెమ్మది కలిగించాడు. దావీదు జీవితంలో మామూలు కష్టాలు కానీ ఒక్కొక్కటి ఆయన చరిత్ర చదువుకుంటే కన్నా చిన్నప్పటి నుంచి కష్టాలే. ఎప్పుడు చచ్చిపోయేదాకా ఇంట్లో అన్నదమ్ముల వల్ల సమస్యలు, అన్నలు వాళ్ళకు విలువించేవారు కాదు దావీదు. చివరికి తల్లిదండ్రులు కూడా విలువించేవారు కదా. అందుకని బైబిల్ రాస్తారు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చారదీశాను. తల్లిదండ్రులు కూడా నన్ను బాధ పెట్టారు. ఒకప్పుడు శ్రమలు వస్తాయి, ఇంటి ద్వారా కూడా శ్రమలు వస్తాయి, ఇంట్లో వాళ్ళ ద్వారా కన్నీళ్ళు వస్తాయి, అన్నదమ్ముల ద్వారా శ్రమలు వచ్చాయి. అటు శ్రమలలో దావీదుకు గొప్ప ఆదరణ కలిగింది. ఎవరి ద్వారా? దేవుడి ద్వారా. సౌలు రాజు తరుగుతున్నాడు, ఎక్కడ గుహలో దాచిపెట్టకుండా కూడా విడిచిపెట్టడం లేదు. రాజు ద్వారా వచ్చిన శ్రమల్లో గొప్ప ఆదరణ దేవుడి ద్వారా కలిగింది. పిలిపించిన మామయ్య, ఆయన ద్వారా శ్రమలు, రాజ్యం ద్వారా శ్రమలు, శత్రువుల ద్వారా శ్రమలు, చివరికి భార్య ద్వారా శ్రమలు, తనతోటి ఉన్నటువంటి దాసులు 400 మంది ఉన్నారు, వాళ్ళ ద్వారా శ్రమలు, చివరికి కుమార్తె ద్వారా శ్రమలు. ఒకరోజు బిడ్డ చనిపోయింది, బిడ్డ ద్వారా శ్రమలు, కుమారుడు ద్వారా శ్రమలు, సొంత కడుపును పుట్టిన కుమారుడే సంపేసి సింహాసనం ఎక్కాలనుకున్నాడు, అతని ద్వారా శ్రమలు. దావీదు చరిత్ర మొత్తం చదువుకుంటే చివరి దాకా శ్రమలు 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 శ్రమలు. అందుకే రాస్తాడు, నా అంతరంగమందు విచారములు ఎక్కువైపోతుంటే నీ ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేసెను. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి శ్రమలలో దేవుడు గొప్ప ఆదరణ నెమ్మదిని కలిగించాడు. అందుకని పౌలు కూడా రాస్తాడు, అయ్యా మాకు కూడా మామూలు శ్రమలు కాదు, భయంకరమైన శ్రమలు. యేసు ప్రభు ఒక్కసారి కొరడాలను బలించే దైవజనుడైన పౌలు 5 సార్లు తిన్నాడు. 5 సార్లు భయంకరమైన శ్రమలు. దైవజనుడైన పౌలు రాళ్ళతో కొట్టి చచ్చిపోయినాడని ఊరు పెట్టి తీసుకుపోయి పారవేస్తే మళ్ళా రక్తం తుడుపుకొని మోకాలుండి కన్నీళ్లు గడిచి ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అతడు చచ్చిపోయినారు అనుకున్నాడు, సావలేదు, బ్రతికి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. దైవ సేవకులు చర్మాలు ఊడదీశారు బైబిల్లో. కొందరు నూనెలు వేసి మగ్గబెట్టారు, కొందరి గొర్రెలకు చర్మాన్ని ఎట్లా తీస్తారో అట్లా శరీరాలు తీర్చేశారు. ఖడ్గలతో చంపబడ్డారు, రంపాలతో పోయబడ్డారు, మాంసాలు గద్దలకు కాపులకు పారేశారు సేవకులు. వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు. అట్టి శ్రమలలో ఎందుకు అలా నిలబడ్డారంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, మా శ్రమంతటిలో దేవుని ఆదరణ మా ప్రాణమునకు నెమ్మది కలిగించను. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం కూడా ఒక్కసారి చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు, ఆ ఆదరణతో ఎట్టి
ఉన్నవారైనను ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మలను ఆదరించుచున్నాడు. చూడండి, దేవుడు మమ్మల్ని ఎట్టి ఆదరణతో ఆదరించుచున్నాడు. మాకు కలిగిన శ్రమలు చాలా ఉన్నాయి, కానీ మాకు కలిగిన శ్రమలలో దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ఆదరిస్తున్నాడు. ఎట్లా రాస్తున్నాడు అక్కడ? మమ్మల్ని దేవుడు ఎట్టి ఆదరణ చేత ఆదరించను. దైవజనుని పౌలు అడుగుదాం, ఎట్టి ఆదరణ మీకు కలిగిందయ్యా? మీరు శ్రమల్లో ఉన్నారు కదా, కష్టాల్లో ఉన్నారు కదా, బాధల్లో ఉన్నారు కదా, దేవుడు మిమ్మల్ని ఆదరించాడు కదా. ఎట్టి ఆదరణ మీకు కలిగింది, ఎట్టి ఆదరణ చేత మీరు ఆదరింపబడ్డారు అని మనం బైబిల్లో గమనిస్తే గాన వాళ్ళ శ్రమలలో ఉన్నప్పుడు ప్రభు ఎట్లా ఆదరించాడు తెలుసా? వాళ్ళను ఎలాంటి ఆదరణ వాళ్ళు పొందారు తెలుసా? బైబిల్లో రాయబడింది, ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించెదను. హల్లెలూయా. యెషయా గ్రంథము 66వ అధ్యాయము ఎన్నో వచనము? 13వ వచనం. 66:13 ఉంటది. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. యెరూషలేములోనే మీరు, యెరూషలేము అనగా ప్రార్థన మందిరం, ప్రార్థనా మందిరంలో నేను మిమ్మల్ని ఆదరించు. కష్టాలు శ్రమలైనప్పుడు బంధువుల కాడికి కాదు పోయే, అమ్మా నాకు ఈ బాధలున్నాయి నన్ను ఆదరించడంటే వాళ్ళు ఆదరించరు, ఇంకా పోట్లు పొడుస్తారు. నువ్వు కన్నీళ్ళలో బాధల్లో ఉన్నప్పుడు ఆదరింపబడడానికి ఎక్కడికి రావాలి తెలుసా? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వస్తే, దేవుని సన్నిధిలో కన్నీళ్లు గడిచి ప్రార్థన చేస్తే నీ కన్నీళ్ళు, నీ బాధన, నీ వేదన అన్ని ఆయన గమనించి నిన్ను ఆదరిస్తాడంట. ఎట్లా ఆదరిస్తాడు తెలుసా? ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లుగా నీ మిమ్మలను. బంగ్లాలో సేవ చేసేటప్పుడు మోహన్ నడుచుకొని బయటకు వస్తా ఉన్నది చర్చింది. ఒక చిన్న పాప రోడ్డు మీద ఇట్లా పోతా ఉంది, భయంకరంగా ఏడుస్తుంది. దగ్గరికి పోయి, పాప ఎందుకు ఏడుస్తున్నామా, బిస్కెట్లు ఇస్తాను, చాక్లెట్ ఇస్తాను, ఎవరు లేరు ఆ పాప ఏడుస్తుంటూ పోతా ఉంది. పిలుచుకుని దగ్గరికి ఏదైనా ఇద్దామని తీసుకుంటే రాని రాదని దగ్గరికి. పోనీ డబ్బులు ఇస్తాను, ఏమైనా తింటావా అంటే ఆహుది ఏడుపు. దారిలో వెళ్ళే వాళ్ళు ఆ పాప ఏడుస్తుంటే అందరూ వచ్చి మేము తీసుకెళ్తాం, ఎక్కడ అంటే చాలా మంది, ఎంతమంది ఓదార్చారంటే ఎంతమంది ఓదార్చినా కంట్లో నుంచి నీళ్లు ఆగుతలేవు, ఏడుస్తా ఉంది. అప్పుడు నేను గమనించాను, ఈ పాపని ఎవరు ఆదరించలేరు, తల్లి కావాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాప బిస్కెట్ వద్దు, డబ్బు వద్దు, ఎవరొద్దు, నాకు మా అమ్మ కావాలా, నాకు మా అమ్మ కావాలా. అప్పుడు తల్లి ఎక్కడో పరిగెత్తుకుంటూ వస్తుంది పాప కొరకు. తల్లిని అంత దూరాన్ని చూసింది పాప, పరిగెత్తుకుని పోతా ఉంది. వెళ్ళి కౌగిలించుకొని తల్లి కౌగిట్లకు పోగా అప్పుడు ఈ ఏడుపు పనిచేసింది. హల్లెలూయా. బిడ్డ ఏడుస్తున్నప్పుడు ఆ బిడ్డ ఏడుపు ఆపాలన్నా, ఆ బిడ్డకు ధైర్యం ఇవ్వాలన్నా, ఆ బిడ్డను ఆదరించాలన్నా ఆ ఆదరణ ఎవరు ఇవ్వగలరంటే కేవలం ఒక తల్లి మాత్రమే ఇవ్వగలదు. హల్లెలూయా. మనందరికి తండ్రి తల్లి మనం ఆరాధించుచున్న ప్రభువైన యేసు క్రీస్తు. గట్టిగా చెప్పండి, కొట్టు ప్రభు నామమున కనపరచుదాం. హల్లెలూయా. అందరికీ ఆయనే తల్లి, ఆయనే తండ్రి. ఈ భూమి మీద ఏ మనుషుడు కన్నీళ్లు గడిచినా, ఏ శ్రమ అనుభవించినా, ఏ వేదన భరించినా, దుఃఖ సముద్రంలో మునిగిపోయినా, నీ గుండెను అర్థం చేసుకొని, నీ బాధను అర్థం చేసుకొని, నీ మనసును అర్థం చేసుకొని నీకు కావలసిన ఆదరణ ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. నీకు ఇచ్చే ఆదరణ ఎట్లా ఇవ్వగలుగుతాడు? ఒక తల్లి నిన్ను ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరించదను. దేవుడు ఇచ్చే ఆదరణ ఎంత బాగుంటుందో తెలుసా? మనిషి ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. ఆదరణ ఎట్లుంటుందంటే ప్రశాంతత ఉంటుంది. దేవుని సన్నిధిలో కలిగే ఆదరణ ప్రశాంతతను కలుగజేస్తుంది. ఒకసారి తల్లిని గురించి ఆలోచించండి. తల్లి ఎట్లా ఆదరిస్తుందంటే తండ్రి కూడా ఆదరించలేడు, తల్లి మాత్రమే ఆదరిస్తుంది. పాప ఏడుస్తున్నంత ఆ ఏడుస్తున్న పాపను ఏంచండి, బిస్కెట్లు తింటావా, అక్కడ బయటికి వెళ్దామా, బంగారు తీసుకుంటావా, ఇవన్నీ కాదు.
తల్లి ఏం చేస్తుందంటే ఏడుస్తున్న పాపను పట్టుకొని కౌగిట్లోకి తీసుకొని తన పాల చేత ఆ పాపను ఆదరించగలదు. హల్లెలూయా. అలా కౌగిట్లో పెట్టుకొని పాలించి బిడ్డని అత్తరించి అలా ముద్దు పెట్టుకుంటే వెంటనే ఆ ఏడుపు పనిచేసి తల్లి ఊళ్ళో ప్రశాంతంగా నిద్రపోగలదు. హల్లెలూయా. తల్లి తన బిడ్డని ఎట్లా చూస్తుందంటే ఆ కౌగిట్లో పాల చేత ఆదరిస్తుంది. అందుకే వాక్యం కూడా చెప్తుంది, ఇదిగో దేవుని మందిరానికి వెళ్ళండి. ఒక తల్లి ఆదరించినట్లుగా నేను నా మందిరంలో నిన్ను ఆదరించలను. ఒక తల్లి తన పాల చేత ఎట్లా బిడ్డను ఆదరిస్తుందో, నువ్వు మందిరానికి పోతే మందిరంలో పాలున్నాయి. ఏ పాలు? వాక్యమైన పాల చేత నేను నిన్ను ఆదరించదను. హల్లెలూయా. వాక్యము పాల అని వాక్యం మొదటి పేతురు అనుకుంటాను. మరొకసారి చదవండి అన్నమాట. మొదటి పేతురు 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారు నిర్మలమైన వాక్యమును రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మీరు కొత్తగా జన్మించిన శిష్యులు అంటే పసిపిల్లలు. మనం పసిపిల్లల వలె ఉంటున్నాము. పసిపిల్లలమైన మనము దేవుడు తన మందిరంలో వాక్యమనే పాల చేత మనను ఆదరించగలిగినాడు. హల్లెలూయా. దేవుని మందిరానికి కన్నీళ్లతో ఎవరు వస్తారో, కన్నీళ్ళలో వచ్చే బిడ్డలతో ఆదరణ కాగలుగుతుందంటే దైవ సేవకుల ద్వారా వచ్చే వాక్యము చేత ఆదరణ కలుగుతుంది. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక ఆదరణ ఎలా? వాక్యం ప్రభు మాట్లాడతాడు. ఆ మాట, ఆ పాలు హృదయానికి, ప్రాణానికి గొప్ప ఆదరణ కలగజేసి నెమ్మదిని కలిగిస్తుంది. అందుకనే దేవుని మందిరానికి వెళ్ళండి. యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. కన్నీళ్ళు ఉన్నాయా? బాధలు ఉన్నాయా? శ్రమలు ఉన్నాయా? వేదనలు ఉన్నాయా? అప్పుల బాధలు ఉన్నాయా? జీవితంలో విరక్తి కలిగి ఉందా? ఏ పరిస్థితులలో నీవు ఉన్నా దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్లు గడిచి ప్రార్థన చేసి దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేసినట్లయితే దేవుడు తన సేవకు నిలబెట్టి సేవకుని ద్వారా వచ్చే వాక్యము చేత నీ హృదయాన్ని, నీ ప్రాణాన్ని ఆదరించి కావలసిన నెమ్మదిని ప్రభు కలగజేస్తాడు. హల్లెలూయా. అందుకని ఈ రోజుల్లో దేవుని మందిరానికి రాలేక, వాక్యం వినలేక ప్రాణాలకు ఏంటో తెలుసా? నెమ్మది, ఆదరణ లేదు. ఆదరణ ప్రార్థనకు రావచ్చు కదా అంటే మందిరంలో నేనా దేవుడు ఉన్నది కాడున్నాడా? కొంతమంది ఇట్లుంటారు, మందిరంలో నేను దేవుడు తెలిపి ఇంకాడు ఆదరణ మా ఇంట్లోనే చేసుకుంటాం ప్రార్థన అంటారు. అలా రివర్స్ లో మాట్లాడుతున్న మనం ఏం చెప్తాం? నీ ఇష్టం తల్లి ఇంటికానే చేసుకో ఆరాధన అని చెప్పిన. ఆరాధన ఇంట్లో చేసుకుందామని వేడి నీళ్ళు పొయ్యి మీద తెచ్చుకేయనట. ఆ పిల్లి పోత ఏం చేసిందంటే దొబ్బింది. వేడి నీళ్ళు బగబగబగ మండుతాటు మొత్తం నెత్తిన పోయినాయి. బొబ్బలు పోయి ఉన్న ఇంట్లో పోయినాయి. పాస్టర్నా ప్రార్థన చేయనా పానమ్మలేదు. మళ్ళీ ఇంట్లోనే ప్రార్థన చేసుకోవద్దమ్మా పానమ్మ లేకపోతే. ఆపత్కాలం ముందు సేవకులు మర్చిపోతారు. ఏంటండి? ఆరాధనకు రావడానికి మందిరము మర్చిపోతారు. దేవుని యొక్క మందిరము దేవుని కందృష్టి ఉంచగలిగిన స్థలం. దేవుని మనసు ఇక్కడ రాత్రి పగులు ఇక్కడ ఉంచాడు. ఇక్కడ కన్నీళ్లు గార్చి ఎవరు ప్రార్థన చేస్తారో దేవుడు చౌలార విని దైవ సేవకులు వాడుకొని ఆత్మచేత మీతో మాట్లాడతారు. నీ ప్రాణానికి ఏ మాట అవసరం, నీ జీవితానికి ఏ మాటలు అవసరం, బాధల్లో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, కన్నీళ్ళలో ఉన్నావు, వేదల్లో ఉన్నావు, సమస్యల్లో ఉన్నావు, అప్పుల్లో ఉన్నావు, సంతానం లేదు, అనేకమైన బాధల చేత ఉన్నావు. నిన్ను అర్థం చేసుకుని నీకు కావాల్సిన ఆదరణ మనిషి ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. దేవుని దగ్గరికి వచ్చి కన్నీళ్ళు గడిచి ప్రార్థన చేసి నీ దేవుడిని ప్రార్థన ఆలకించి సేవకు నిలబెట్టుకొని తన వాక్యము చేత నీ ప్రాణాన్ని ఆదరించి నెమ్మదిగా నీ ఇంటికి పంపిస్తాడు. హల్లెలూయా. పాపాత్మరాలైన స్త్రీకి వెళ్ళేటప్పుడు ఏం చేశారు తెలుసా? అమ్మా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, సమాధానం గలదానివై అన్న
వేసింది, కన్నీళ్లు గార్చింది. అమ్మా, దేవుడి నీ ప్రార్థన విని ఉన్నాడు, నీ మనం ఆలకించబడింది, మీదటి కల్లా కుమారుడు నీకు పుట్టబోతున్నాడు. హల్లెలూయా. శతాలు కొద్ది వచ్చి, ప్రభువా ఒక్క మాట మాట్లాడితే నా దాసుడు, ఒక్క మాట. ఇట్లా బైబిల్లో ఎంతమంది ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట, దేవుని మందిరానికి వచ్చి ఒక్క మాట మాట్లాడితే చాలు ప్రభువా, నువ్వు మాట్లాడితే మాకు ఆదరణ, మీరు మాట్లాడితే విడుదల, మీరు మాట్లాడితే స్వస్థత, మీరు మాట్లాడితే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మా జీవితాలు వెళుతాయి, మీరు మాట్లాడండి. దేవుని మందిరానికి వచ్చి బాధల్లో కష్టాల్లో ఉన్న నీవు దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే నీ ప్రాణానికి కావలసిన ఆదరణ దేవుడు తన సేవకుని ద్వారా వాక్యము ద్వారా నీతో మాట్లాడి నీ అంతరంగములో ఉన్న విచారాలు తీసివేసి నీ ప్రాణానికి నెమ్మదిని కలగజేస్తాడు. హల్లెలూయా. బాధల్లో ఉన్న నీవు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలా, కన్నీళ్లు గడచాలా. ఈరోజు బాధలు, ఇన్ని బాధలు ఉంటాయి, మందిరానికి వచ్చి మాత్రం ప్రార్థన చెయ్యరు. ఇంకా ఎంత పడేసి 5,000 భలే ఉద్దిగా మెరుస్తుంది, పలికిమాల మాటలు మాట్లాడుకుంటుంటారు మందిరానికి వచ్చి. ఎందుకు వచ్చి మందిరానికి ప్రార్థన చేసుకోవడానికి, నెత్తిని సరి వేసుకొని మోకాలంటే కన్నీళ్లు గడిచి ఆకాశం వైపు చేతులు ఎత్తి కన్నీళ్లు గడిచి ప్రార్థన చేయాలి. చెమట రక్త బిందువు అనేది దేవుని సన్నిధిలో కనబడాలి. హల్లెలూయా. ఈ ప్రార్థన డూప్లికేట్ ప్రార్థన కాదు, నిజమైన ప్రార్థన అయి ఉండాలి. హల్లెలూయా. సిగ్గుపడకుండా, మోమాటపడకుండా, మనసును చూసుకుంటూ ప్రార్థన చేయకూడదు. హల్లెలూయా. రహస్యమును చూసిన తండ్రికి ప్రతిఫలము కలుగునట్లుగా ప్రార్థన చేసి కన్నీళ్లు గాడ్చాలా. నువ్వు చేసే ప్రార్థన కన్నీళ్లతో దేవుని సన్నిధికి చేరాలా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు దైవజనుడు అంటాడు, కన్నీళ్లు కాడుస్తున్నాడు ప్రభు. కంట్లో నుంచి కన్నీళ్లు కాలుస్తే ఆ కన్నీళ్లు చేతిలో ఇట్లా పట్టుకొని, ఏంటండి చేతిలో కన్నీళ్లు దహరబోసి ఆ చేతుల్లో కన్నీళ్లు పెట్టుకొని ఈ కన్నీళ్ళ చేత ముఖం కడుక్కొని కన్నీళ్ళ చేత కడిగిన ముఖాన్ని యేసయ్యకు చూపించాలి. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రార్థనకి జవాబు రాకపోతే అన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ ప్రాణాన్ని ఓదార్చకపోతే అప్పుడు అడుగు. నీ పిల్లల విషయం ఏడుస్తున్నావో, నీ భర్త విషయం ఏడుస్తున్నావో, దేని నిమిత్తమే బాధపడి ఏడుస్తున్నావో, దేవుడు నీ ప్రాణానికి సంపూర్ణమైన ఆదరణ ఇవ్వడానికి దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. ఆయన మాట కొరకు ఎదురు చూడాలా, ఆయన మాట కొరకు కనిపెట్టుకున్నాలా. దేవుని సన్నిధిలో దైవ సేవకుడు మాట్లాడుతున్న మాట మీద ఆసక్తి, ఆరాటం, ఒక తపన, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ మాట కొరకు ఆశపడుతుంది. ఎంతసేపు అయినా వాక్యం చెప్పిన మా పాస్టర్ గారు మేము కూర్చుంటామండి, నిలబడతామండి, కన్నీళ్లు కాస్తామండి, అలా కనిపెట్టుకొని ఎదురు చూస్తామండి. ఆ ఓపిక, సహనం మాకు ఇచ్చాడు ప్రభు. జీవుల కాడ సంచలు కూర్చుంటాం, దేవుని మందులో కాసేపు కూర్చోలేము. దైవజనుడు ఒక మాట మాట్లాడతాడు, ఏమని? అయ్యా ఎప్పుడు ఆదరించుతావు, ఎప్పుడు ఆదరించుతావు, ఎప్పుడు ఆదరించుతావు? బాధల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న, కన్నీళ్ళలో ఉన్న, వేదనలో ఉన్న, రోగాలలో ఉన్న, దరిద్రంలో ఉన్న, శాపంలో ఉన్న, చీకటి బంధకాలలో ఉన్న నా ప్రాణము నేలకు పడిపోయింది. రాత బ్రతుకున్న నా జీవితంతో మీరు మాట్లాడడానికి నీ మాట మీద ఆశ పెట్టుకొని ఎదురు చూస్తున్నాను. మాట్లాడు ప్రభువా. హల్లెలూయా. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం మరొక మాట చదువుకుందాం. 119వ అధ్యాయం 81వ వచనం చదవండి. 119, 81, 82. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎవడునో ఆదరించెను, నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు క్షీణించుచున్నాయి ప్రభు. నీ మాట కొరకు నీ వాక్యం వినాలా, 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 వినాలా. ఏంటండి ఆదివారం నాడు ఆరాధన మా మందిరంలో జరుగుతారు, చాలా మంది వస్తారు. ఇప్పుడు భయంకరమైన ఎండలు. 10:30కి ఆరాధన స్టార్ట్ చేస్తే 1:30, 2 అవుతుంది వస్తాయి. 1:30 లేదంటే 2. అదొక గంటన్నర సేపు వాక్యం. 1:30 అయిపోయిన తర్వాత ఇంకా పని చేసి ముగించి భోజనాలు ఏర్పాటు చేసుకుని అందరూ ప్రార్థన చేసి తనక 2:30, 3 అవుతుంది. ఇంకా బయట కూర్చున్న తర్వాత స్త్రీలు వచ్చి అంటారు, ఎందుకన్నా అప్పుడే పని చేసిన వాక్యం.
అమ్మ గంటలు చెప్పాను తల్లి, గొప్ప సరిపోలేదని. ఒక అర్ధగంట పెంచండి అన్న. పెంచండి అంటారే కానీ తగ్గింది అని మాట ఎంత ఆసక్తి. ఒకప్పుడు అర్ధగంట సేపు వినడానికి ఆ పాట ఈ పాట తిరుగుతాం. సెలవు చూసే వాళ్ళు చెమటలు కారుతుంటాయి. అర్ధ గంటకు చాలా ప్రయాసపడేవారు. ఈరోజు గంటన్నర 2 గంటల సేపు అయినా ముఖంలో ఇంకా ఆసక్తి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా? కూర్చోడానికి యాసిడ్కి వచ్చి ఆ ముసురు కిందికేసి లోపల నిద్రపోతా ఉంటారు. వర్షిపులు ఇట్లా ఊతా ఉన్నారు తల్లి. మన విశ్వాసాలు అక్కకు ఆత్మ వచ్చినట్టుందని సరిగెత్తితే నోట్లో నుంచి నీళ్ళు కాడుతూ ఉన్నాయి. అక్క ప్రార్థన చేసుకో, అట్లా నిద్రపోకూడదంటే కొత్తలు నువ్వు చేస్తావు. ఆసక్తి లేని ప్రజలు దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్ళలో, బాధల్లో, శ్రమల్లో, వేదల్లో ఉండి ప్రభువా ఎప్పుడు మాట్లాడేదావో, ఎప్పుడు మాట్లాడి నా ప్రాణాన్ని ఆదరించదవో, నీ మాట కొరకు నా కనులు క్షీణించుచున్నాయి, ఆశపడి ఉన్నాను, నాతో మాట్లాడండి. ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను. ఎక్కడ? యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. ఒక తల్లి తన బిడ్డను కౌగిట్లో ఉంచుకొని తన పాల చేత ఎట్లా ఆదరిస్తుందో, దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్లు గడిచి ప్రార్థన చేసి ప్రభువా నీ బిడ్డను, నేను నీ కుమార్తెను, అయా నీ కుమారుడును, నన్ను ఆదరించగలిగిన శక్తి, నన్ను ఓదార్చగలిగిన శక్తి, నా ప్రాణానికి నెమ్మది ఇవ్వగలిగిన కృప అది నీలోనే ఉంది. నీ రొమ్ములో కాచిన రక్తంతో నన్ను కడగండి, నీ కౌగిట్లో నన్ను కడబెట్టుకోండి. నీ లోపల నుంచి వచ్చి మధురమైన స్వరముతో నా చెవుల్లోకి వెళ్ళి నా ప్రాణాన్ని ఆదరించండి. ఆదరణ కావాలి. మనిషికి రోజుల్లో కావాల్సింది డబ్బు కాదు, దేవుని ద్వారా వచ్చే ఆదరణ. హల్లెలూయా. డబ్బు నా మనిషికి నెమ్మది లేదు. అంత అనేక మంది ఉన్నా నెమ్మది లేదు. ప్రపంచంలో నెమ్మది కావలసింది కేవలం ఒక దేవుని ద్వారా. ఆ దేవుడు నిన్ను ఎట్లా ఆదరించబోతున్నాడు తెలుసా? మందిరానికి రా. ఒక తల్లి తన కౌగిట్లో పెట్టుకొని తన పాల చెట్ల ఎట్లా ఆదరిస్తుందో నేను అర్థం చేసుకుని, నేను నా బిడ్డవు కనుక, నా కుమార్తె కనుక, నీ బాధ ఏందో, నీ కన్నీళ్ళతో, నీ వేదనేందో, నీకు ఎలాంటి ఆదరణ ఇవ్వాలనో నాకు తెలుసు. నా సన్నిధికి వచ్చి కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేస్తే నేను అర్థం చేసుకొని నిన్ను ఆదరించగలను. హల్లెలూయా. బైబిల్లో చాలా మంది ఆదరింపబడ్డారు. ఎట్లా ఆదరింపబడ్డారంటే ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా దేవుని చేత ఆదరించబడ్డారు, మందిరంలో ఆదరించబడ్డారు. అంటే వాక్యం అనే పాల చేత. 2వ పాయింట్లోకి వెళ్తే కన్నా యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళి మీ మధ్యకు, ఆయన పేరేం పేరు? ఆదరణకర్త. అంటే ఆదరించేవాడు. ఆదరణకర్త మీ దగ్గరకు వస్తాడు. నేను మీ దగ్గరికి పంపిస్తున్నది ఎవరు తెలుసా? ఆదరించగలిగిన ఆదరణకర్త. ఈ అంత్య దినాలలో గుండెల్లో బాధపడుతున్న వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించడానికి పరలోకములో నుంచి పంపబడి ఉన్నాడు. విశ్వసించిన వాళ్ళు గట్టిగా చెప్పలు ప్రభు. ఈ అంత్యాత్మలో పరిశుద్ధాత్మ నిలుగులు సంఘములు రాబోయేది. పరిశుద్ధాత్మతో నింపబడాలి, అగలాలి, ఆత్మచేత వర్తిల్లాలి. నామకర్తలో క్రైస్తవుడిగా బ్రతకదు. పాపంతో 100 ఏళ్ళు బ్రతకడ కంటే నీతితో 10 ఏళ్ళు బ్రతికినా చాలండి. అన్ని విషయాల్లో పరిశుద్ధత. నీ మాటల్లో పరిశుద్ధత, నువ్వు చూసిన చూపుల్లో పరిశుద్ధత, నీ ప్రవర్తనలో పరిశుద్ధత, వస్త్రధారణలో పరిశుద్ధత, తినే తిండులో పరిశుద్ధత, అన్ని విషయాల్లో పరిశుద్ధత. మనం ఆరాధించే దేవుడు నిలువెల్ల పరిశుద్ధుడు. నువ్వు పరిశుద్ధంగా జీవించినట్లయితే ఈ యంత్రాంతరంలో దేవుని ఆత్మ నీ మీద కుమ్మరింపబడుతుంది. హల్లెలూయా. నీ లోపలికి వచ్చి నేనేం చేస్తాడు తెలుసా? ఆదరిస్తాడు, ఆదరణకర్త. హల్లెలూయా. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నేను వెళ్ళి మీ దగ్గరికి ఆదరణకర్తను, ఆయన మీలోకి వస్తాడు, మీలో ఉంటాడు, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టాడు.
దైవజనురాలు